ప్లేస్లోనే ఓఐటీ పెట్టాలి అని అంటే దెన్ ఓకే మనకి అభ్యంతరం. బట్ దాని కాన్ఫిగరేషన్ అంతా కూడా మన ఆఫీస్ నుంచి జరుగుతుంది. అర్థమైంది కదా. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒక్క ఏరియానే పెట్టండి. వాళ్ళిద్దరిని అడిగి దాన్ని ఎక్కడ పెట్టమంటారు అడిగి 197 రూపాయలు ఇక్కడ 197 రూపాయలు 15 MBBS అన్లిమిటెడ్, 60 MBBS 325 రూపీస్ అన్లిమిటెడ్. ప్రాఫిట్ మేము వాటెవర్ 50-50, 50 months 50 ఓకేనా. దిస్ ఈజ్ ది సిస్టమ్. ఉంటే లోపలికి లోతుగా ఆలోచించాలి. అదేనా ఇది మరి ఈ 2 మాటలు మీరే కొనుక్కోవాలి. నా దగ్గర ఉంటే అది వేరే సంగతి, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నెట్ ప్రొవైడ్ చేసేవాడు వాళ్ళే ప్రొక్యూర్ చేసుకుంటారు, మనం కూడా సేమ్ అంతే చేసుకుంటాం. వాళ్ళు ఎలా అయితే ప్రొక్యూర్ చేసుకున్నారో మనం కూడా అంతే. నేను అందుకనే చేసుకుని బయట అది పెట్టేటప్పుడు 1500 ఎంత ఉంటుంది అది పెట్టుకున్నాను. కస్టమర్ పెట్టుకుంటాడు. ఇది ఒకటి చౌకరం కూడా చేయండి. అంటే దాంట్లో ఇంకొక ప్లాన్ కూడా పెట్టినాం, 100 MBBS కూడా ఉంది, 100, 200, 100 కూడా ఉంది. ఉన్నారు మెయిన్ ఆఫీస్ స్టాఫ్ నాకు ఎందుకంటే నేను ఫీల్డ్లో కటింగ్ జరిగినప్పుడు వెంటనే అటెండ్ అయ్యేటువంటి పద్ధతి చేయాలి. అది చేస్తే మనకు పేరు వస్తుంది. లేదంటే కనుక ఈ అడ్రైజ్ అని మామూలు బొమ్మాయి కానీ మన నోట్లో చూపులు వస్తాయి, బయట కలపోయింది నా అనుకోవడం కూడా వస్తాయి ఎవరికైనా. సర్వీస్ వైజ్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. మారినప్పుడే కొంచెం బాగా హెవీ ప్రాబ్లం ఇంకా సాధన చేస్తాను. మనకి 5:36 ఆ టైంలో మనకి అతనికి కోసం టీం పంపిస్తాం సార్. 6 తర్వాత ఏమవుతుందంటే ఫీల్ ఏదైనా ఓన్లీ నైట్ అది ఎవరైనా మరి ఐడెంటిఫై చేసి చేయండి. ఒకవేళ ఆఫీస్ నుంచి ఏమన్నా అవసరమైనప్పుడు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఇవ్వండి. మీ పేరేం చెప్పను నేను చూస్తున్నాను. అదే నాకు మెయిన్ కావాల్సిన నెట్వర్క్ క్లియర్గా ఉండాలి, కలెక్షన్ ఫుల్గా జరగాలి, 95% జరగాలి. 5% ఎవరికైనా కానీ ఇబ్బంది జరగాలి, అది కంపల్సరీ. ఓకేనా. అది కూడా కలెక్షన్ ఎవరు ఎంత కలెక్షన్ దాని నెక్స్ట్ ఎవరు మీరా ఎంత కలెక్షన్ అవుతుందమ్మా? 85 రావాలి అంటే సార్ చెప్పిన రిపోర్ట్ ఇచ్చింది ఈ జిల్లాలో చిత్తూరులో 1.48 వెళ్తే 1.28 చేశారు, 1.28 చేశారు. బకాయిలు అన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా బకాయిలు ఉన్నాయి. అదే అక్టోబర్ నుంచి వరకు నేను ఫీజు ఉన్నాను సార్. అక్టోబర్ కొంచెం ఫీజు కొంచెం పెండింగ్ పెట్టేస్తారు. వారం 10 రోజుల్లో కొలిక్ వస్తుంది బాక్స్ ఉంది సార్. అంటే ప్రభుత్వం మీద భారం లేకుండా ఏం చేయాలని చూస్తున్నా. దాన్ని బట్టి వారం అయినా పడుతుంది, అది షిఫ్ట్ చేస్తాను. అదే ఆపరేటర్ ముందు ఎంఎస్ వాళ్ళని బట్టి ఏం చేయాలి చెప్తాను. మనకేం ఇబ్బంది ఉంటుంది. పెట్టుకుంటారు, కస్టమర్ అయినా పే చేస్తారు. అంటే 500 పెట్టి సిటీకి అవును. అదే అది BSN 500, 600 పెట్టాలి, లేదా 1000 రూపాయలు పెట్టాలి. ఈ 500 మనం పెడితే ఆటోమేటిక్గా ఒక 500 మీరు వేసుకున్నా, ఒక 500 ఎంఎస్ వేసుకున్నా రేట్గా ఉంటే 1000 రూపాయలు నాకైతే ఇబ్బంది. మీకు చేసి పెడతానగా జరుగుతుంది. 10 రోజులు పనికి వచ్చి జగన్ గారి దగ్గర కూర్చొని నేను ఓకే చేయించుకున్నానంటే వదిలేస్తాను. అందరికీ నమస్కారం. APSFL ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రతి ఇంటికి గ్రామాన అందించాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మా ఈ సంస్థ నిత్యం పనిచేస్తూ ప్రజల మధ్యలోనే ఉండాలనేటువంటిది. నెట్ సౌకర్యం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2-3 సార్లు సమీక్షా సమావేశాలు మాతో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఇంటర్నెట్ పార్కులు అనేటువంటి ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఏర్పాటు చేయాలని,
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది ఇంటి నుంచే ఉద్యోగం చేసుకునేటువంటి వసతి కల్పించడానికి గాను ఆ సౌకర్యం కలగజేయడానికి ఇంటర్నెట్ ఒక సాధనం కాబట్టి దీన్ని తప్పనిసరిగా డెవలప్ చేయాలనేటువంటిది కూడా అని అనుకున్నాను. రాబోయే డిసెంబర్ నాటికల్లా ఎటువంటి పరిస్థితుల్లో 4027 గ్రామాలన్నిటికీ కూడా ఇంటర్నెట్ సౌకర్యం అందజేయడానికి మేము సమాయత్తం అవటం అనేటువంటి జరిగింది. ఇప్పటికే మండల్ లెవెల్ నుంచి గ్రామ పంచాయతీ వరకు కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ వర్క్ చేయడానికి సిద్ధం అవుతా ఉన్నాం. 1 or 2 monthsలో అది అయిపోతుంది ఆటోమేటిక్గా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఉండేటువంటి దీంట్లో చదువుకునేటువంటి పిల్లల దగ్గర నుంచి రేపు రాబోయే తరం వరకు కూడా అన్నిటికీ కూడా ఈ ఇంటర్నెట్ సౌకర్యం అవసరం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మేము తీసుకున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ట్రిపుల్ ప్లే బాక్సెస్ సౌకర్యం లేనందున షార్టేజ్ ఉండటం వలన ఒక కొత్త ప్రాజెక్ట్ని మేము ప్రారంభించడం అనేటువంటి జరిగింది. అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం ఇంటర్నెట్ అనేటువంటిది ప్రతి వాళ్ళకి అందాలనేటి దాంట్లో ఈ గుంటూరు జిల్లాలో కూడా ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని దానిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 15 MBPS అన్లిమిటెడ్ 197 రూపాయలకే ఇవ్వాలనేటువంటిది మేము నిర్ణయం చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 60 MBPS కనుక ఉన్నట్లయితే 325 రూపాయలకే మేము దాన్ని అందజేయాలనేటువంటి, అలాగే 100 MBPS 200 MBPS 150 MBPS కూడా ఈ సౌకర్యం కలగజేస్తాం. ఇది ఈ జిల్లాలో ఒక పాయింట్లో కనుక సక్సెస్ అయ్యాము అనుకుంటే జిల్లా మొత్తం కూడా వితిన్ డేస్లోనే అంతటి కూడా అందజేయాలనేటువంటిది మేము నిర్ణయం చేయటం అనేటువంటి జరిగింది ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన క్రమం ప్రతి ఇంటికి నెట్ అందటం కోసం ఏపీఎస్ఎఫ్ఎల్ స్టాఫ్ మేము అందరం కలిసికట్టుగా కృత నిశ్చయంతో పనిచేస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెరుగైనటువంటి ఇంటర్నెట్ సౌకర్యం ప్రజానీకానికి అందజేస్తామని అటువంటి తెలియజేస్తూనే రాబోయే రోజుల్లో ట్రిపుల్ ప్లే బాక్సెస్ కనుక వచ్చినటువంటి వెంటనే దీన్ని మరింత సౌకర్యంగా అందజేయడానికి ఈ భారతదేశంలోనే కూడా ఏ ఒక్క నెట్వర్క్కి లేనటువంటి సౌకర్యం ఏపీఎస్ఎఫ్ఎల్కి ఉన్నది. ఏదైతే మనం వేసేటువంటి వైర్లు ఉన్నాయో ఇంటి వరకు కూడా ఫైబర్కినే తీసుకువెళ్ళి ఇవ్వటం వలన ఏమాత్రం డ్రాప్అవుట్స్ లేకుండా చక్కటి బొమ్మను చూపించేటువంటి సౌకర్యం గవర్నమెంట్ వారి ద్వారా ఏపీఎస్ఎల్ ద్వారా ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాం.